హై గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో మనకి నష్టాల నుంచి మళ్ళీ కొద్దిగా లాభాల్లోకి రావడం చూస్తున్నాము. ఇంతకుముందు 10,870, 10,880 పాయింట్ దగ్గర మనం మాట్లాడుకున్నాం మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ దగ్గర రికవరీ మనకు నిఫ్టీలో వచ్చింది. యాజ్ ఆఫ్ నో ఒక 4 పాయింట్స్ ప్లస్లో 10,909 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 17 పాయింట్స్ ప్లస్లో 36,390 లెవెల్స్ దగ్గర మనకి సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. 10,928 ఇవాళ డే హై. బట్ మళ్ళీ అక్కడికి ఒకసారి వెళ్తుందా అన్నది చూడాలి. రిలయన్స్ మార్కెట్స్ని బాగా లీడ్ చేసింది. రిలయన్స్లో సడన్ స్పాట్ 4.5% దాకా గెయిన్స్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళాయి. అదే ఇండెక్స్లో మనకి మరొక స్టాక్ సన్ఫార్మా దాదాపు 9-10% మేర నష్టపోయింది. అది రెండు మేజర్ స్టాక్స్. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్నట్టయితే మనకి సెన్సెక్స్లో 12 స్టాక్స్ అడ్వాన్సెస్ అండ్ 19 స్టాక్ డిక్లైన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే కాస్త నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి కొద్దిగా టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ మిడ్ సెషన్ తర్వాత నుంచి యాక్టివిటీ బాగా ఫ్లేర్ అప్ అయింది ఓన్లీ బికాస్ రిలయన్స్. సో ఇంకా చాలా స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో రిలయన్స్ ఒకటే మార్కెట్స్ని బాగా లీడ్ చేసింది. 4.5-5% దాకా గెయిన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిలయన్స్లో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. రిలయన్స్ జియో చాలా కాలం నుంచి మంచి మొమెంటం కొనసాగిస్తుంది. జియో నెంబర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా వచ్చాయి. దాదాపు 890 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అండ్ చాలా స్ట్రాంగ్ అక్విజిషన్ నెంబర్స్ కూడా సబ్స్క్రైబర్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంతో ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా లాంటి స్టాక్స్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 6-7% దాకా పడ్డాయి. మొత్తానికి రిలయన్స్ మార్కెట్స్ను మరొకసారి లీడ్ చేసే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది? క్లియర్గా అండి. అంటే లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో మనకి రిలయన్సే లీడ్ చేసిందని చెప్పవచ్చు. ఈరోజు కూడా మళ్ళీ రిలయన్సే లీడ్ చేసింది. నిఫ్టీ ఈరోజు స్టడీగా పడకుండా స్టేబుల్గా ఉండడానికి రిలయన్సే కారణం అని చెప్పొచ్చు. అంటే నెంబర్స్ పరంగా అంటే ఎక్స్పెక్టేషన్స్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ నెంబర్స్ రావడంతో రిలయన్స్లో మనకి ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా పెద్దగా ఓపెనింగ్ అని చూసుకుంటే రిలయన్స్లో మనకి ఒక పెద్ద ఓపెనింగ్ అంటే బాగా ఓపెన్ అయిపోయి ఒక 40-50 రూపాయలు పెరిగినట్టుగా మనకి లేదు. బట్ 10-15 రూపాయలు పెరిగింది. తర్వాత అక్కడ నుంచి మనకి చాలా వరకు 11.45 ఆ లెవెల్లో చాలాసేపు స్టేబుల్గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ నుంచి బాగా రిలయన్స్లో మంచి స్పర్ట్ అనేది రావడం చూసాము. ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్గా మార్కెట్ అనేది స్టడీగా కన్సాలిడేషన్లో ఉంది. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంది. చాలా స్టాక్స్ మనకి ఈరోజు మార్కెట్ బాగున్నా కూడా చాలా లోస్గా మనకి టచ్ కావడం చూస్తున్నాము. లైక్ L&T ఒకటి, తర్వాత ఈవెన్ ఇప్పుడే మనకి జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ 20,000 కూడా ఐషర్ మోటార్స్ కట్ అయ్యి మళ్ళీ దాని పైకి రావడం చూస్తాం. చాలా స్టాక్స్ వీక్గా ఉన్నాయి. ఈవెన్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా చూసుకుంటే మనకి డిక్లైన్సే ఎక్కువగా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి డామినేట్ చేస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. రానున్న రోజుల్లో నెక్స్ట్ వీక్ కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. అయితే మనం ఒక 10 సార్లు 10,950, 960 లెవెల్స్ని దాటలేకపోయింది నిఫ్టీ. కాబట్టి చాలా వరకు నిఫ్టీ ఈ లెవెల్లో ఆగిపోయిందని చెప్పొచ్చు. ఈ లెవెల్ దాటితేనే మనకి నెక్స్ట్ ర్యాలీ ఉంటుంది. అయితే నెక్స్ట్ ర్యాలీ కూడా ఉండడానికి కూడా పెద్దగా వేరే స్టాక్స్ ఏవి కూడా సహకరించడం లేదు. లైక్ బ్యాంక్స్ కూడా బాగా పెరిగి ఈ మధ్య అవి కూడా ఓవర్ బాట్లో ఉన్నాయి. ప్లస్ బ్యాంక్స్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయనున్నాయి నెక్స్ట్ వీక్లో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ ఇమీడియట్గా నిఫ్టీకి 10,950 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 27,700, 600, 700 మధ్యలో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి. కొద్దిగా మిడ్ క్యాప్ దీనిలోకి వస్తే KRBL ఇవాళ 13% మీరు లాభపడింది. వక్రంజీ వరుసగా 6-7 రోజు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవాళ కూడా 7th డే వక్రంజీ స్ట్రైట్ గెయిన్స్. రోజు 5% అప్పర్ సీలింగ్తో స్టాక్ లాక్ అవుతూ వస్తుంది. 50 రూపీస్ మార్క్ని ఇవాళ క్రాస్ చేసింది. ఫినిక్స్ మిల్స్ 4% దాకా గెయిన్స్. ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి స్టాక్స్లో కూడా 3.5 నుంచి 4% దాకా గెయిన్స్ మనకి కనిపిస్తున్నాయి. అదే స్మాల్ క్యాప్ స్పేస్లో టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ 9% దాకా పెరిగింది. IB హోల్సేల్ 5% దాకా ఇవాళ గెయిన్ అయింది. SL ప్రోపాక్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉంది. అదే మైక్రో క్యాప్ స్టాక్స్లో మనకి పెద్దగా చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏవి కనిపించట్లేదు. ఒకసారి లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ సన్ఫార్మా ఆల్మోస్ట్ 8.5-9% దాకా నష్టపోయింది. ఒక దశలో 11% వరకు సన్ఫార్మా నష్టపోవడం చూస్తున్నాం. బికాజ్ ఒక విజిల్ బ్లోయర్ వెల్లడించారు. దిలీప్ సింఘ్వి అంటే ఇంతకాలం పేరు నిలబెట్టుకుంటూ వచ్చిన ప్రమోటర్ మీద కూడా
ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. సన్ ఫార్మా కూడా అవకతవకలకు పాల్పడినట్టు దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మేబీ సన్ ఫార్మాను మరొకసారి అటు ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఆ మ్యూచువల్ ఫండ్ కమ్యూనిటీ ఉపేక్షించే పరిస్థితి ఈసారి లేనట్టుగా మనకుంది. 50 వీక్ లో దగ్గర పదే స్టాక్ హిట్ అవుతూనే ఉంది. సో ఇక నుంచి మళ్ళీ ఏ స్థాయిలోకి వస్తుంది సన్ ఫార్మా అంటే చెప్పడం కష్టంగా ఉంది. కొంతమంది 240 రూపీస్ 250 రూపీస్ కూడా టార్గెట్స్ లోయర్ సైడ్ చెప్తున్నారు సన్ ఫార్మాకి. సన్ నెట్వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ 78% దాకా నష్టపోయింది. ఎయిర్టెల్ ఐడియా బికాజ్ జియో న్యూస్ వల్ల ఈ 2 స్టాక్స్లో వీక్నెస్ చూస్తున్నాం. పిరమల్ ఎంటర్ప్రైజెస్లో కూడా కొద్దిగా 4% దాకా వీక్నెస్ ఉంది లార్జ్ క్యాప్ స్పేస్లో. అదే మిడ్ క్యాప్ స్పేస్లో లిండే ఇండియా ఇవాళ 20% దాకా నష్టపోయింది. లోయర్ సీలింగ్ పడింది. స్టాక్ 614 రూపాయల దగ్గర ఉంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా గత 4-5 రోజుల నుంచి స్టాక్ నష్టపోతూనే ఉంది. ఇవాళ కూడా మరొక 8% మేర నష్టాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే బ్రోకరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తగ్గుతున్నాయి. అది కూడా మేజర్ ఇంపాక్ట్. అటు మ్యూచువల్ ఫండ్ కూడా సంబంధించిన కమిషన్ సంబంధించి అటు సెబీ కూడా అనేక కఠిన చర్యలు తీసుకుంటుంది, కమిషన్ తగ్గిస్తున్న పరిస్థితులు. సో డైరెక్ట్ ఇంపాక్ట్స్ మార్జిన్ మీద ఉంటుంది కాబట్టి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మీద మనకి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ మనం చూస్తున్నాము. సో ఇది కూడా బిలో 200 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేనట్టు కనిపిస్తుంది. ఇండియన్ బ్యాంక్ 6% డౌన్, TV18 బ్రాడ్కాస్టింగ్ 6% డౌన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఆల్మోస్ట్ ఒక 5% వరకు వీక్నెస్ మనం చూస్తున్నాం. అటువైపు స్మాల్ క్యాప్ స్పేస్లో సన్ ఫార్మ్ అడ్వాన్స్ రీసెర్చ్ స్పార్క్ ఇది కూడా 13-14% నష్టపోయింది. ఫిలిప్స్ కార్బన్ 11-12% మేర, ఎక్సెల్ క్రాప్ కేర్, ఇండోకో రెమెడీస్ లాంటి స్టాక్స్లో కూడా 9-10% దాకా వీక్నెస్ మనం చూస్తున్నాం. ఎనీ అదర్ స్టాక్స్ మీరు ఇవాళ ట్రేడింగ్లో స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసినవి, ట్రేడింగ్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉన్నది అదర్ దెన్ రిలయన్స్? చూడండి, అంటే రెండుగా మనం రిలయన్స్లోనే ఎక్కువ ఉందండి. అదర్ దాన్ రిలయన్స్ అంటే ఎందుకంటే మేజర్ సన్ ఫార్మా ఒకటి, రిలయన్స్ ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు ఒకటి పాజిటివ్గా రావడంతో అంటే రిలయన్స్కి అటు జియో మీద పాజిటివ్ ఆ రిజల్ట్లో మనకి కనపడంతో దానికి ఎగనిస్ట్గా అంటే ఆపోజిట్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ భారతీ ఎయిర్టెల్ లాంటివి బాగా వీక్ అయిపోయినాయండి. దీంతోపాటు ఇంకోటి నేను L&T ఒకటి కూడా చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తున్నాను. ఈ సిరీస్ మొత్తం మీద ఇది చూస్తూ 100 రూపాయల దాకా కరెక్ట్ అయిందండి. 1400 చేంజ్ నుంచి కూడా ఇది 1350 దాకా ఇప్పుడు కూడా లోకి టచ్ అవుతున్న స్టాక్. ఇది కూడా ఒకటి వాచ్ చేయాల్సిన స్టాక్ అండి. ఇది దీంట్లో కూడా బాగా మనకి డౌన్ సైడ్ ట్రెండ్ అనేది బాగా వచ్చిందంటే ఇప్పుడు ఈ లెవెల్లో సెల్ చేయమని చెప్పను, నేను 1400 నుంచి రిపీట్గా సెల్లింగ్ పొజిషన్స్ చెప్తున్నాను. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కోటక్ బ్యాంక్లో ఒకటి కొంచెం యాక్టివిటీ అనేది ఉంది. కోటక్ బ్యాంక్ రిజల్ట్ అనౌన్స్ చేయను ఉందండి, నెక్స్ట్ మండే అనుకుంటాను రిజల్ట్ ఉన్నాయి. దీంట్లో కొంచెం షార్ట్ కవరింగ్ అనేది F&O స్పేస్లో మనకి కనపడుతుంది. అదేవిధంగా L&T ఫైనాన్స్ అండి, L&T ఫైనాన్స్లో కూడా యాక్టివిటీ ఉంది. కొంచెం వాల్యూమ్స్ పరంగా దీంట్లో కూడా రిజల్ట్ ఉన్నట్టున్నాయి. L&T ఫైనాన్స్లో కూడా మనకి యాక్టివిటీ కనపడుతుంది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంది. దీంతోపాటు మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో SBI మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్లోకి అంటే ఇన్ని రోజులు కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాకు, బట్ F&O స్పేస్లో చూసుకుంటే దీనికి క్లియర్గా డౌన్ ట్రెండ్లోకి వచ్చినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. ఇది రానున్న రోజుల్లో 288 లెవెల్స్ని 284 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సో సన్ ఫార్మా డౌన్ సైడ్ చాలామంది అప్పుడే అంటే నిన్న మొన్నటి వరకు ఈ విషయం బయటికి రానంత వరకు మళ్ళీ కొద్ది గొప్ప టార్గెట్స్ అగ్రెసివ్గా 500 దాకా ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏకంగా 250-240 రూపీస్ కూడా సన్ ఫార్మా టార్గెట్స్ వినిపిస్తున్నాయి. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందో, ఒకవేళ ఉన్న హోల్డ్ ఈ పాటికి చేస్తుంటే సన్ ఫార్మాని అక్యుములేట్ తమ పొజిషన్స్లో హోల్డ్ కనుక చేస్తుంటే బయటపడచ్చా, ఆర్ఎల్స్ కొద్ది కాలం వెయిట్ చేసి మేబీ అట్లీస్ట్ కొద్ది నష్టాలతో బయటపడే అవకాశం ఉందా? ఫస్ట్ నేను సన్ ఫార్మా మీద అంటే ఇప్పుడు మనకి ఈ కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఇప్పుడు మనకి న్యూస్లు వస్తున్నాయండి, బ్యాడ్ న్యూస్లు. దీనికి ముందు నేను చూసుకుంటే అంటే నేను గతంలో ఒక 4-5 ఏళ్ళు ఇవే మీరు గమనిస్తే 4-5 ఏళ్ళ నుంచి కూడా నేను నాకు బాగా గుర్తు ఇది అరౌండ్ 1200 ఆ లెవెల్ నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నాను. అంటే ప్రధానంగా దీనికి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ర్యాన్ బ్యాక్స్ని వీళ్ళు తీసుకోవడంతో అక్కడి నుంచి వీళ్ళకి పతనం స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా స్టాక్ పెరగడం అనేది లేదు. తర్వాత బిజినెస్ మోడల్ అనేది కూడా చాలా చేంజ్ చేసుకున్నారు, చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే ధోరణిలో వీళ్ళు మేనేజ్మెంట్ ఉంది. సో దాని కారణంగా కూడా దీనికి ఈ స్టాక్ మీద బాగా ప్రభావం చూపించింది. అటు రిజల్ట్ మనం చూస్తుంటే
ఈవెన్ ఇప్పటికి కూడా మనకి మంచి రిజల్ట్ లాస్ట్ ఒక 2 ఏళ్లలో ఒక క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్ ఇంకా వీక్గానే ఉండొచ్చు. ఈరోజు వచ్చింది మాత్రం అది చాలా పెద్ద అలిగేషన్ అండి. అది రేపు పొద్దున ఎటు టర్న్ తీసుకుంటుందా అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు మనకి వీక్స్ బ్యాక్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది వచ్చింది. ఓకే, అప్పుడు కూడా స్టాక్ పడింది, మళ్ళీ రికవర్ అయింది. బట్ ఈసారి అదే విధంగా రికవరీ ఉంటుందా అయితే చెప్పడం కష్టం అనమాట. కంపెనీ ముందుకు రావాలి, మేనేజ్మెంట్ ముందుకు రావాలి, తర్వాత సెబీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎంక్వైరీ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన చేతిలో లేవు కాబట్టి, బట్ ఫండమెంటల్స్ పరంగా ఈ కంపెనీలో ఇప్పటివరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనపట్టలేదు. ఇప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ అనేది ఎటు వెళ్తుందో తెలియదు. దాన్ని బట్టి నెక్స్ట్ డైరెక్షన్ ఈ స్టాక్లో ఉండే అవకాశం ఉందండి. సో సన్ టీవీ కూడా ఇవాళ నష్టపోయింది. ఆల్మోస్ట్ 8% దాకా స్టాక్ దిగి రావడం చూస్తున్నాము. భారతీ ఎయిర్టెల్ కూడా మేబీ బిలో 300 వచ్చేసే పరిస్థితి ఉంది. ఎనీ టేక్ ఆన్ సన్ టీవీ అండ్ ఎయిర్టెల్? సన్ టీవీ యాక్చువల్గా సన్ టీవీ ఇప్పుడు పెరగాల్సిన టైం అండి. ఇది ఏదైనా కూడా ఈ సన్ టీవీ కానీ మనకి ఈవెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మనం అనుకున్నాము ఈ మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా. అయితే టెక్నాలజీలో వచ్చిన చేంజెస్ అనేవి వీటికి మార్జిన్స్ మీద ప్రెషర్ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేల ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వీటి మీద ప్రభావం చూపించే అంశాలు ఉంటాయి. దానికి తోడు న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా అంటే ఛానల్ మనకి స్ప్రెడ్ కావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున మార్జిన్స్ మీద ప్రభావం చూపొచ్చని మనకి అంచనాలు ఉన్నాయి. బట్ అయితే సన్ టీవీ ఒక్కసారి నేను అనుకోవడం పెరగడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు 52 వీక్లోకి టచ్ అయింది ఈరోజు కూడా. కాబట్టి ఇది కూడా సన్ ఫార్మా అలాగే సన్ టీవీ కూడా 52 వీక్ లోలో ఉంది. అయితే 500 బిలో వచ్చినప్పుడు షార్ప్గా జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ కోసం 3 months కోసం అంటే షార్ప్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కోమని చెప్తాను. మళ్ళీ ఒక 10 to 15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్లో ఎగ్జిట్ కమ్మంటాను. తర్వాత పొలిటికల్గా కూడా కొంచెము ఈసారి సన్ టీవీకి ఎలక్షన్స్లో అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే సన్ టీవీ అంటే ఇన్ ద సెన్స్ సన్ టీవీని దగ్గర వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే 500 బిలో బై చేసుకోమని చెప్తాను. ఓకే. అండ్ ఫిలిప్స్ కార్బన్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ ఉంది. TV18 బ్రాడ్కాస్ట్ ఒకటి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కూడా 3%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కూడా 5% వరకు మనం నష్టాలు చూస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే ఒకటి నెక్స్ట్ వీక్ ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీని చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్లో ఉంది అంటే మనం ఇంతకుముందు రిలయన్స్ లాంటి స్టాక్ అని చెప్పుకున్నాం. దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ యాక్సిస్ కానివ్వండి, ICICI కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి. సో నెక్స్ట్ వీక్లో మనకి రిజల్ట్ ఉన్నాయి. రేపు HDFC బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, తర్వాత కోటక్ బ్యాంక్ రిజల్ట్ మండే ఉన్నాయి. సో మండే తర్వాత మనకి నెక్స్ట్ వీక్లో PSU బ్యాంక్ రిజల్ట్ కూడా ఉన్నాయండి. కాబట్టి రిజల్ట్ ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంటుంది. ఆ రిజల్ట్ కానీ ఎక్స్ట్రాడినరీగా వస్తే తప్ప మనకి మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు మార్కెట్ కనపట్టలేదు. అయితే ఇక్కడ F&O స్పేస్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఫైట్ అనేది ఉందండి ఈ లెవెల్లో, అటు బుల్స్ బేర్స్ మధ్య. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేది మాత్రం డిసైడ్ అయ్యేది నెక్స్ట్ వీక్లో డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను అనుకోవడం మ్యాక్సిమం చాలా వరకు నిఫ్టీ ఈ లెవెల్ ఆగే అవకాశాలు ఉన్నాయండి. ఈ లెవెల్ నుంచి దాటి పెద్దగా పెరగకపోవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ వీక్ అనేది మనకు తెలుస్తుందండి. ఓకే ఫైన్, వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్. సన్ ఫార్మా సంథింగ్ మేనేజ్మెంట్ బయటకు వచ్చి మాట్లాడినట్టుంది. దాంతో కొద్దిగా 11% నుంచి కొద్దిగా 3% పెరిగింది. బట్ స్టిల్ 8% డౌన్తో ఉంది. 391 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. 370 అనుకుంటాను డే లో. అక్కడి నుంచి ఒక 20 రూపీస్ దాకా సన్ ఫార్మా రికవర్ అయింది. సో సెబీని మేము కూడా కోరుతున్నాము దర్యాప్తుకు ఆదేశించమని చెప్పి కొన్ని మీడియా హౌసెస్ మీద, అలాగే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయాలి సెబీ అని చెప్పి సన్ ఫార్మా యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసినట్టు. దాంతో మేబీ మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అయిండకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఆశావాదులు స్టాక్ని కొంటున్నట్టున్నారు. సో ఒకసారి ఆరోపణలు వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు బయటపడడం అనేది. గతంలో కూడా మనం వక్రంజీ అదే ఎపిసోడ్ చూసాం, మన్పసంద్ బెవరేజెస్ లాంటి స్టోరీ అది చూసాం, PC జ్యువెలర్స్ లాంటి స్టోరీ కూడా మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడో కాదు, చరిత్ర తవ్వుకోవాల్సిన అవసరం లేదు, ఈ మధ్యకాలంలో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం. కాబట్టి బెటర్
సన్ ఫార్మాకి యాజ్ ఆఫ్ నౌ ఈ అనిశ్చితి అంతా తొలగిపోయేంత వరకు దూరంగా ఉండడమే మంచిది. ఒక మంచి స్టాక్ మిస్ అయిపోయామన్నంత అన్నీ మీరు రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితి సన్ ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకపోవచ్చు ఇప్పుడు స్టాక్ మిస్ అయినా సరే. సో ఫైన్ ఆల్మోస్ట్ 7-8 పాయింట్స్ ప్లస్తో 10,912 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 10 పాయింట్స్ ప్లస్లో 36,384 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 75 పాయింట్స్ డౌన్తో 27,454 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో ఫైనల్ టేక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇన్ని రోజులు మార్కెట్ బాగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ వీక్గా ట్రేడ్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా బ్యాంక్ నిఫ్టీలో? అదేనా, అంటే ఇంతకుముందు నేను అన్నట్టుగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎందుకంటే ఇటు బ్యాంక్ నిఫ్టీని మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటే ఇండివిజువల్ స్టాక్స్ని పక్కన పెడితే ఓవరాల్గా సెక్టార్ పరంగా బ్యాంక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉందండి. అండ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటివి, యాక్సెస్ అన్నిటికి కూడా మంచి వెయిటేజ్ నిఫ్టీలో ఉంది. కాబట్టి వన్స్ ఈ స్టాక్స్ వీక్ అయితే నిఫ్టీ కూడా పెద్దగా పెరగకపోవచ్చు. అదేవిధంగా ఈ స్టాక్స్ స్ట్రాంగ్ అయితే నిఫ్టీ బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఇప్పటివరకు బ్యాంక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ మినహాయిస్తే మనకి రిజల్ట్ అనౌన్స్ చేసింది ఏది లేదండి. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ ఇనిషియల్గా ఉంది, హెచ్డిఎఫ్సి, తర్వాత కోటక్, దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయి. సో వీటి తర్వాతే బ్యాంక్ నిఫ్టీ నేను అనుకోవడం ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనపడుతుందండి. అప్పటి వరకు ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఏంటంటే సేమ్ లాస్ట్ 1 వీక్లో కానీ చూసుకుంటే అక్కడక్కడక్కడే ఏమాత్రం ముందుకు ఒక 100 పాయింట్ పైకి వెళ్ళినా మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ లోకి వెళ్ళినా మళ్ళీ పైకి రావడం చూస్తున్నాం. కాబట్టి ఇదే రేంజ్లో ఉంది. బ్రేక్అవుట్ మనకి ఇంకా రాలేదండి, స్టడీగా బ్రేక్అవుట్ రాలేదు. బ్రేక్అవుట్ రావాలి అంటే మాత్రం నెక్స్ట్ వీకే అని చెప్తాను. ఒకవేళ నెక్స్ట్ వీక్ మాత్రం 27,600 నుంచి 700 దాన్ని దాటలేని పరిస్థితిలో సెల్లింగ్ పొజిషన్స్ ధైర్యంగా తీసుకోవచ్చు. 27,600 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 27,800 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమంటాను. 27,200 నుంచి ఈవెన్ రిజల్ట్ బేస్ చేసుకొని రిజల్ట్ బాగాలేకపోతే మరింత కింద కూడా రావచ్చు అండి. ఓకే, అలర్ట్ బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.